నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవ. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీదకొచ్చి గుడ్ మార్నింగ్ తెలంగాణ అంటూ సమాజాన్ని ఉద్ధరించే రేంజ్లో మైక్ పట్టుకొని ఊగిపోతాడు ఒక మహానుభావుడు. రాష్ట్రంలో ఆడవాళ్లపై అత్యాచారాలు జరిగిపోతున్నాయి, కామాంధులు పెరిగిపోతున్నారు అని కెమెరా ముందు తెగ మొసలి కన్నీరు కారుస్తాడు. కానీ ఈతగాడు కెమెరా వెనుక చేసిన పనులు చూస్తే యావత్ తెలంగాణ సమాజం మొత్తం నివ్వెరపోక తప్పదు. ఇక జర్నలిజం ముసుగులో న్యూస్ లైన్ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న చలమల శంకర్ అసలు నిజస్వరూపం ఏమిటి? అమర్పేట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ నంబర్ 135/2025 వెనుక ఉన్న కఠోర వాస్తవాలు ఏమిటి? 14 రోజులు రిమాండ్కి వెళ్ళి వచ్చిన ఈ శుద్ధపూస తెర వెనక చేసిన దారుణాల భాగోతం మీకోసం ఎక్స్క్లూజివ్. ఇది హైదరాబాద్లోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్కు అందిన ఒక బాధితురాలు ఫిర్యాదు. ఆమె వయస్సు 30 ఏళ్ళు. 2018లో భర్తతో విడాకులు తీసుకొని 2 పిల్లలను పెంచుతూ ఒక ప్రైవేట్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తూ గౌరవంగా బతుకుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఉన్న ఆమె జీవితంలోకి 2022లో న్యూస్ లైన్ శంకర్ ఎంట్రీ ఇచ్చాడు. సమాజంలో పేరున్న జర్నలిస్టు కదా, అండగా ఉంటాడేమో అని ఆ మహిళ నమ్మితే ఆ నమ్మకాన్నే తన కామవాంఛకు వాడుకున్నాడు ఈ కీచకుడు. నీకు నేనున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాయ మాటలు చెప్పి ఆమెను తన వలలో వేసుకున్నాడు. మొదటిసారి శంషాబాద్ హైవే వైపు కారులో తీసుకెళ్లి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత పుట్టినరోజు వేడుకలని చెప్పి పలు ప్రదేశాలలో ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. ఫిబ్రవరి 2025లో బాధితురాలు అంబర్పేట్ సిఈ కాలనీకి మారినా వదలకుండా అక్కడికి కూడా వెళ్ళి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించి తన కామ కోరికలు తీర్చుకున్నాడు. చూశారుగా, ఒక మహిళా కష్టాల్లో ఉంటే అండగా నిలబడాల్సిన జర్నలిస్ట్ దాన్ని ఎలా క్యాష్ చేసుకున్నాడు. అయితే అక్కడ అత్యంత దారుణమైన విషయం ఇంకోటి ఉంది. యూట్యూబ్లో టీ సేఫ్ యాప్ గురించి, మహిళల భద్రత గురించి గొప్పగా వీడియోలు చేసే ఈ పెద్ద మనిషి ఆ బాధితురాలు పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు ఏం చేశాడో తెలుసా? నాకు పెద్ద పెద్ద నాయకుల అండా ఉంది, నేను న్యూస్ లైన్ ఓనర్ని, నా జోలికొస్తే నిన్ను చంపేస్తాను, నీ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతాను అని పక్కా సైకోలాగా బ్లాక్మెయిల్ చేశాడు. ఆ క్రైమ్ స్టోరీ కూడా ఒకసారి చూద్దాం. ఇన్నాళ్ళు శారీరకంగా వాడుకున్నావు కదా, నన్ను పెళ్లి చేసుకో, నాకు సమాజంలో ఒక గుర్తింపు కావాలి అని బాధితురాలు నిలదీస్తే శంకర్ ముఖం చాటేశాడు. తన ఆవేదనను ఎవరికైనా చెప్పుకుందామని ఆ మహిళ ట్విట్టర్లో తెలంగాణ పిల్ల అనే అకౌంట్ తెరిచి పోస్టులు పెట్టింది. ఇది చూసి తట్టుకోలేని ఈ డిజిటల్ సైకో ఆమెను మానసికంగా చంపేయడానికి ఏకంగా ఫేక్ అకౌంట్లు తెలంగాణ పిల్ల 2.0, 3.0, 4.0 అని ఇలా అకౌంట్లు క్రియేషన్స్ సృష్టించాడు. సమాజానికి నీతులు చెప్పే ఈ నీతిమంతుడు పబ్లిక్ ప్లాట్ఫామ్పై ఆ మహిళా పోస్టులకు రిప్లై ఇస్తూ ఇలా మాట్లాడాడు. ఆ మాటలేంటో నాకు మాట్లాడాలంటే, నా నోటి నుంచి రావాలంటే కూడా అస్సలు రావట్లేదు, కానీ వినిపించాలి కాబట్టి చెప్తున్నాను. సిగ్గులేని ముండా, నా పక్క పడుకున్నవి కూడా పెట్టు అంటూ అత్యంత నీచమైన అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. మరి ఆమె ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తానంటూ నిరంతరం వేధించాడు. ఇది ఇతగాడి జర్నలిజం, ఇది ఇతను ఆచరించే మహిళా భద్రత. తనపై జరుగుతున్న ఈ సైబర్ టెర్రరిజాన్ని భరించలేని ఆ బాధితురాలు అంబర్పేట్ పోలీసులను ఆశ్రయించింది. ఇక ఆధారాలు పరిశీలించిన పోలీసులు మార్చి 28, 2025న పిఎన్ఎస్ కొత్త చట్టాల ప్రకారం
సెక్షన్ 69 పేరుతో హత్యాచారం, సెక్షన్ 79 మహిళా గౌరవానికి భంగం కలిగించడం, సెక్షన్ 352 మరియు సెక్షన్ 351/4 ఫేక్ ఐడెంటిటీలతో క్రిమినల్ బ్లాక్మెయిల్ కింద కఠినమైన కేసులు నమోదు చేశారు. ఇక పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తే ప్రెస్ చేసుకుంటాను, స్నానం చేస్తాను అంటూ గంటల తరబడి డ్రామాలాడిన ఇతన్ని చివరకు బలవంతంగా కారులోకి ఎక్కించి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. కానీ ఇవాళ బెయిల్ మీద బయటకు వచ్చి ఏమీ చెరగనట్లుగా, ఏమీ ఒరగనట్లుగా శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నాడు. తనకెవరో అన్యాయం చేసినట్లు, వ్యవస్థ పాడైపోయినట్లు ప్రగల్భాలు పలుకుతున్నాడు ఇతగాడు. ఇక రాష్ట్రంలో కామాంధులు పెరిగిపోయారు అంటున్నాడు. మరి నువ్వు చేసిన పనేంట్రా వెధవా అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఇలాంటి దగుల్బాజీ, నీచ్ కమీనే కుత్తే గారిని రోడ్లపై పరిగెత్తించి కొట్టాలి, గుండు గీసి గాడిద మీద ఊరేగించాలి. బయటపడింది ఈ ఒక్క కేసే. ఇక బయటకు రాని కేసులు వీడికి భయపడి ఇంకెంతమంది మహిళలు కుమిలి రోధిస్తున్నారో తెలియదు. వారు కూడా బయటకు వచ్చి నిర్భయంగా మీకు జరిగిన అన్యాయాలు చెప్పండి. ఈ తేజస్వి న్యూస్ మీకు అండగా ఉంటుంది. ఇక న్యూస్ లైన్ మీడియా అండతో వీడు సాగించిన సెటిల్మెంట్లు, దందాలు, దోపిడీలకు లెక్కే లేదు. రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకొని కోట్లాది రూపాయలు వెనకేసుకున్న గజ దొంగ ఈ శంకర్. ప్రజలారా ఆలోచించండి. కెమెరాల ముందు గట్టిగా అరచి మాట్లాడుతున్నంత మాత్రాన, నలుగురు రాజకీయ నాయకులను తిడుతున్నంత మాత్రాన వారు సమాజ ఉద్ధారకులు కారు. ఇలాంటి ఫేక్ జర్నలిస్టుల పట్ల, బ్లాక్ మెయిలర్ల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. బాధితురాలు సారా సుల్తానా చూపించిన ధైర్యం మరెంతో మందికి ఆదర్శంగా నిలవాలి. ఇది సమాజం సిగ్గుపడాల్సిన ఒక చీకటి అధ్యాయం. వీడు పాత్రికేయ విలువలకు పట్టిన చీడ లాంటివాడు. సాంప్రదాయ మీడియాలో అయితే ఎడిటోరియల్ నిఘా ఉంటుంది, కానీ యూట్యూబ్ జర్నలిజంలో ఎవరో ఒకరు ఒక కెమెరా, ఒక మైక్ పట్టుకొని ఛానల్ ప్రారంభించి తమకు తాము ఎడిటర్లుగా, యాజమాన్యులుగా ప్రకటించుకోవడం వల్ల ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్టపడడం లేదు. ఇటువంటి నైతిక బోధకుల బండారం బయటపెట్టినప్పుడు సమాజం వారిని బహిష్కరించాలి. అప్పుడే నిజమైన పత్రికా స్వేచ్ఛకు, నైతికతకు గౌరవం దక్కుతుంది. ఇక మరిన్ని సంచలన నిజాలతో మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ తేజస్వి న్యూస్. జై హింద్.